ఫ్రెండ్స్ ఇవాళ మనం ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో అంటే అది మన మధ్య సీక్రెట్స్ ఎందుకు నాకు నిజంగా దీని మీనింగ్ ఏంటో అస్సలు తెలియదు, అర్థం కూడా కాలేదు. అయినా ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే మనకు ఒక జైలు చూపిస్తాడు. జైలు అంటే ఏదో పెద్ద గుహ కొండలో ఏడో సముద్రం మధ్యలో ఎవ్వరికి తెలియని ఓ ప్లేస్ లో ఉంటుంది. బేసిక్ గా చాలా దరిద్రంగా ఉంటది. ఇక్కడికి చాలా మంది కొత్త ఖైదీలు ఇవాళ వస్తున్నారు. ఇందులో ఎడ్మాండ్ ఒకడు, ఈడే మన మెయిన్ లీడ్. వీళ్ళందరినీ జైలు వార్డెన్ దగ్గర తీసుకుని వెళ్తారు. మన ఎడ్మాండ్ ఏమో వార్డెన్ అంకుల్ నిజంగా నేను ఏమీ చేయలేదు, నేను రోడ్డు పక్కన పానీపూరి తినేసి లాస్ట్ లో స్వీట్ పానీపూరి వేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా అంతే. గబుక్కు నలుగురు వచ్చేసి నన్ను పడవలో దోసేసి ఇక్కడ తీసుకుని వచ్చేసేది. నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి అని అంటే దానికి వాడనేమో అంటే నేనేమన్నా తప్పులు చేసి ఇక్కడికి వచ్చానా, అట్లీస్ట్ మీరైనా ఏదో ఒక కేసు మీద ఇక్కడికి వచ్చేది, నన్నైతే కలెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చి గోలో పడేసేది. నేనెవడు చెప్పుకోవాలి నా బాధ. అయినా నువ్వేం బాధపడకు, నువ్వేం తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు, ఓకే షర్ట్ ఇప్పు అని అంటే ఈడేమో షర్ట్ ఎందుకు ఇప్పాలి సార్ నేను అని అంటే వాడినేమో నాకు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి కదమ్మా అని చెప్పి ఈ షర్టు పైకి లేపి దానా కొరడా తీసుకుని కొడతా ఉంటాడు. కొడుతూ చెప్తాడు, తమ్ముడు మీరంతా ఏ తప్పులు చేయలేదు, ఒకవేళ మీరు నిజంగా తప్పు చేసి ఆ తప్పు కోర్టులో రుజువు అయిందనుకో ఏమో అక్కడ జైలు లేవా ఏంది, ఆ జైలు ఎత్తపోయి పడేసేవాళ్ళు. కానీ ఇట్టండి ఎదో గుహల్లోకి ఎందుకు తెస్తారు, మిమ్మల్ని ఎవడో ఎక్కడో ఇరికించి పానీపూరి తినిపిస్తా అని చెప్పగానే మీరు వెనకాల వెళ్ళిపోయారు, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పడేసేది. ఓకే అందరూ లైన్ లో షర్ట్లు ఇప్పి నుంచోండి అని చెప్పి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇంకా అయిపోగానే ఎత్తకపోయి ఎవరి జైల్లో వాడిని పడేస్తారు. అది చాలా చిన్న గది, అక్కడ ఒక చక్క తలుపు పైన చిన్న కిటికీ ఇలాంటివేవో ఉన్నాయి అంతే. అయితే మిగతా జైల్లాగా ఇక్కడ ఫెసిలిటీస్ బయటికి వెళ్ళి అప్పుడప్పుడు పని చేయడం ఏం ఉండవు. జీవితాంతం ఇంకా ఈ గదిలోనే ఉండాలి. ఏడాదికి ఒకసారి తలుపు ఓపెన్ అయింది, అది కూడా వార్డెన్ సచ్చినాడు వాడి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం అని అలా వచ్చి తన్ని పోతాడు. ఇలా రోజులు గడుస్తూ పోయే వీడికి ఏం తెలియట్లా, పిచ్చోడైపోతున్నాడు. గోడ మీద ఒకటే మాట రాస్తుంటాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు అని రాస్తూ ఉంటాడు. చూస్తుండగానే నెమ్మదిగా 15 ఏళ్ళు గడిచేస్తాయి. ఇప్పుడు లాస్ట్ కిడు దేవుడు అనేవాడే లేడు, నేనే దేవుణ్ణి, నన్ను నేను వచ్చి కాపాడుకోవడం ఏంటి సిల్లీగా అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. జీవితాంతం ఇంకా ఈ గది అని చెప్పి ఫిక్స్ అయ్యే టయానికి కింద నుంచి నేల అలా పైకి వచ్చేస్తుంటది, బండలు ఊడిపోయి పైకి వస్తా ఉంటది. వీడికి అసలు ఇంకా నన్ను కాపాడే దేవుడి గురించి అడిగితే యమరాజు వచ్చేస్తాడేంటి అని భయపడిపోతున్నాడు. కానీ అప్పుడే చూస్తే ఆ కింద నుంచి ఓ మనిషి వచ్చి ఉంటాడు, ఒక తాత, అబ్బే తాత, అంటే తాతనేమో అబ్బే, ఈ అబ్బాయి కూడా ఒక ఖైదీనే. ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి రకరకాల యాంగిల్లో తవ్వకాల ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎవడైనా కింద నుంచి తవ్వుతాడు, మన తాత పై నుంచి తవ్వుతున్నాడు. ఈ అదృష్టం కొద్దీ తాత ఇక్కడికి వచ్చాడు. ఇంకో సంవత్సరం అయితే మనోడు పిచ్చోడు అయిపోయి నెక్స్ట్ టైం వాడిని వచ్చినప్పుడు కొరికేసి ఉండేవాడు. మనోడు బాగా హ్యాపీ అయిపోతాడు ఇంకో వ్యక్తిని చూసేటప్పటికి. మన తాత ఏమో కమాన్ మ్యాన్ పద నా బెడ్ ని చూపిస్తా అంటాడు. అడ్మండ్ గడ్ కూడా వై నాట్ లెట్స్ గో అని చెప్పి ఇద్దరు అలా సందులో నుంచి పోయి తాత గదిలోకి వెళ్తారు. ఆ అబ్బాయి తాత రూమ్ చూసేటప్పటికి మనోడు షాక్ అయిపోతాడు. అది చాలా పెద్దదిగా, కూర్చోడానికి కుర్చీలు సోఫాలు అన్ని బండగాలతోనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసం చదువుకోవడానికి పుస్తకాలు. మనోడికి అసలు ఇది కదా జీవితం అంటే అనిపించింది. అంటే ఇందాక జీవితం చూసాక ఇదే జీవితం అనిపిస్తుంది. ఇప్పుడు అబ్బాయి తాత నువ్వు గానీ నాకు స్వరంగం తవ్వడానికి హెల్ప్ చేస్తే నా పుస్తకాలు ఇస్తాను, నా దగ్గర ఉన్న వస్తువులు ఇస్తాను అంటాడు. సో హెల్ప్ చేస్తావా అని అంటే మనోడేమో లేదండి నాకు చాలా పనులు ఉన్నాయి, రోజు పొద్దున్న లేచి సాయంత్రం ఎప్పుడైద్దా అని ఏదో చూస్తూ ఉండాలి, లేకపోతే హెల్ప్ చేస్తావా అని అడుగుతున్నాడు ఏంటి అసలు, ఏం చేయాలి చెప్పండి మీకంటే ముందే చేసేస్తాను అంటాడు. వీళ్ళు ఇప్పుడు లేట్ లేకుండా తవ్వకాల ప్రోగ్రాం మొదలెడతారు. కానీ ఎవడో గాడు వస్తున్నాడు, సౌండ్ కాగానే మనోడు పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. వెంటనే డస్ట్బిన్ తీసుకెళ్లి అక్కడ పెడతాడంటే ప్రతిరోజు గాడు ప్రతి సెల్కి 2 times వస్తాడు. ఒకసారి ఏమో డస్ట్బిన్ తీసుకోవడానికి, ఇంకోసారి ఫుడ్ ఇవ్వడానికి. మిగతా టైం అంతా ఖాళీ ఖైదీలకి లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా వీళ్ళు ఇంకా ప్లాన్ వేసుకుంటూ మన అబ్బాయి తాత తన జుత్తులో నుంచి కొంచెం తీసి అంటే దాన్ని గీకి మంట రాగానే కొవ్వొత్తి ఏదో ఉంటే దాంతో మంట పెడతాడు. ఈ లెక్కను చూస్తే ఈ పాటికి మన అబ్బాయి తాత గుండు తాత అయిపోయి ఉండాలి. చల్లండి ఆ కొవ్వొత్తి తీసుకుని అలా తవ్వకాలు చేసుకుంటూ పోతూ ఉంటది. ఇలా తవ్వకాలు అయిపోయాక మన అబ్బాయి తాత చెప్తాడు, మనం ఇదే స్పీడ్ లో తవ్వుతూ పోతే గట్టిగా 3 సంవత్సరాలు హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు అంటాడు. టైం పట్టింది మాత్రం. అయితే ఒక రోజు మనోడు అబ్బాయి తాత పుస్తకం చదువుతా ఉంటే వీడికి తెలిసిద్ది మన అబ్బాయి మామూలు అబ్బాయి కాదు, అదే అబ్బాయి తాత. అతను కత్తి తిప్పడంలో తోపు తీసుమా కానంట. వీడు ఇప్పుడు అబ్బాయి తాత నేను కత్తి తిప్పడం నేర్చుకుంటా అని అంటాడు. మన అబ్బాయి తాత ఏమో అబ్బాయి అంత టైమే లేదు, ఎంత తొందరగా తవ్వితే అంత తొందరగా పని చేసుకోవచ్చు. వీడు కూడా సేమ్ అబ్బాయి మీరు నేర్పిస్తే గానీ పని చేయని అంటాడు. తాతేమో అబ్బాయి మొదట్లో పనిస్తే చాలయ్యా అని వెనక్కి తిరిగేవాడివి, ఇప్పుడు అన్ని డిమాండ్లు పెడతావు అని అంటే వీడేమో జీవితంలో నాకు ఒకటే కోరిక, నన్ను మోసం చేసిన వాళ్ళందరినీ సంక్రాంతికి కోడిని కోసినట్టు కోసేయాల. ఇంకా తాత కూడా ఓకే అని స్టార్ట్ చేస్తాడు. ఒక యోధుడికి వేగమే తన ఆయుధం అని అంటే దానికి మరి కత్తి ఎప్పుడో నేర్పించాలా అంటే చెప్పేదేనో. ఇక్కడ నుంచి నీళ్ళు అలా పడుతూ ఉన్నాయి కదా, నీళ్ల మధ్య నుంచి స్పీడ్ గా డింగ్ అని అచ్చన్న అలాగే స్పీడ్ గా అనాలి. నీ చెయ్యి మీద చొక్క కూడా నీరు పడకూడదు అలాగే. ఎప్పుడైతే నీ చెయ్యి ఎంత స్పీడ్ గా ఉంటుందో నువ్వు అప్పుడు అంత గొప్ప యోధుడు అయిపోతావు అని అంటాడు. మనోడు ఇప్పుడు ట్రై చేస్తూ అంటే నాకు నిజంగానే కత్తి తిప్పడం నేర్పించరా అనగానే తాతేమో నీ యాత్ర ముందు ప్రాక్టీస్ చెయ్యని, దాని తర్వాత అక్కడ చక్క తలుపే కదా ఉండేది, అందులో నుంచి చక్క మొక్కలు ఓడబీకి మనోడికి కత్తి తిప్పడం నేర్పిస్తాడు. మనోడు చాలా కాన్సన్ట్రేషన్ తో అద్భుతంగా నేర్చుకుంటాడు. మన అబ్బాయి తాత కూడా అబ్బాయి రకం కాదు, చాలా తోపు. ఇంకా రోజు కత్తి తిప్పడం, పుస్తకాలు తావడం, ఆ గొంతలు తావడం. అసలు అలా 2 ఏళ్లకి మనోడు మామూలుగా నేర్చుకోవాలా. అసలు మన అబ్బాయి తాతను కూడా తబ్బిబ్బిపోయేలాగా అతన్ని మించిపోయిన ఓ కత్తి యోధుడు అయిపోయాడు. ఏంటి అప్పుడే
అప్పుడేనా అంటే ఏం అప్పడాలు అమ్ముతూ ఒక సినిమాలో కోటీశ్వరులు అయిపోయాడంటే నమ్మగా? జీవితంలో ఇప్పుడు వీడికి ఈ పని తప్ప ఇంకో పని లేదు. అలాంటప్పుడు సంవత్సరాలు లేని నెలల్లో కూడా నేర్చుకుంటారు. నేను నమ్మేశాను. ఇప్పుడు మన తాత చెప్తాడు కదా అబ్బాయి, అంతకు ముందు నేను ఒక పెద్ద ధనవంతుడు ఇంట్లో పనిచేసేవాడిని. వాడు చాలా డబ్బులు సంపాదించి ఆ డబ్బులన్నీ ఆడ దాచిపెట్టేసాడు. పిచ్చి పొల్ల అర్ధ రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు వాడి కోసం. నెపోలియన్ తెలుసుగా ఎట్లా టైప్ ఆ నెపోలియన్ మన తాతని ఆ డబ్బు వాడు ఎక్కడ పెట్టాడు ఎత్తుకుపో అని చెప్పి పంపించాడంట. ఆ నెపోలియన్ గాడి వల్ల లాస్ట్ కి జైలుకి వచ్చాను అంటాడు. మన అడ్మెంట్ కూడా ఓ తాతోయ్ నేను కూడా నెపోలియన్ వల్లే అవుట్ అయ్యాను, అదే జైల్లో పడ్డాను. తెల్లండి ఒక రోజు అలా తవ్వుతా ఉంటే వీళ్ళకి పైన చిన్న చెట్టు వేలు కనిపించాయి. ఇంకా వీళ్ళు హ్యాపీ అయిపోతారు. అంటే అటు సైడ్ చెట్టు ఉందంటే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. తవ్వుగా స్వామి తవ్వు 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 అని ఊపు ఎక్కువైపోయి గట్టిగా తవ్వేస్తారు. దాంతో సడన్ గా స్వరంగం పగిలిపోతుంది. పెద్ద పెద్ద సౌండ్లతో వీళ్ళ మీద మట్టి మసానం బండలు కొండలు అన్ని వీళ్ళ మీద ఏముందిలే అని అబ్బే తాత మీద పడింది అంతా. తాతకు ఆతం ఎక్కువైపోయి గట్టి కొట్టేశాడు. మా నోడు ఏదో ఒకటి చేసి గట్టిగా అబ్బే తాతను లాగుతా ఉంటాడు. ఏమైందంటే వీళ్ళు ఏదో రాంగ్ డైరెక్షన్ లో తవ్వేశారంట. అటు సైడ్ పోతే ఇంకో 10 కిలోమీటర్లు ఎట్నే తవ్వాల్సి వచ్చేదంట. ఇంకో 100 సంవత్సరాలు పట్టేదేమో. అన్ని బండలే ఉన్నాయి. వీళ్ళకేం తెలియట్లా. ఇంకో సైడ్ చూస్తేనేమో తాత మీద ఒక పెద్ద బండ వచ్చి పడిపోయింది. ఇలా లోపలికి లాక్కొచ్చాక తాత బాధపడుతూ ఉంటాడు. నా టైం అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను ఇంకో 10 నిమిషాల్లో. సో నువ్వు జాగ్రత్తగా విను, అదిగో నీ వెనకాల ఓ బండ ఉంది, ఆ బండ కింద మ్యాప్ ఉంది, తీయ అంటాడు. తీసి చూస్తే నిజంగానే పెద్ద మ్యాప్ ఉంటది. డెబ్బే తాత ఏమంటాడంటే ఓదే ఇది బంగారము గోల్డ్ కనకము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పే మ్యాప్. నెపోలియన్ గారు కొన్ని రోజులకి ఇసుకొచ్చి వదిలేసిన నాకు ఆత్తం ఎక్కువైపోయి దీన్ని కనిపెట్టేద్దామని అలా తిరిగి జైలుకి వచ్చి వచ్చాను. కానీ ఆ వార్డెన్ గారు నా బతుకు బస్ స్టాండ్ చేసి పడేసాడు అని అనగానే దానికి మనోడేమో తాత నువ్వు అస్సలు బాధపడమాక, నేను ఖచ్చితంగా ఈ డబ్బు మొత్తాన్ని చాలా జాగ్రత్తగా మంచిగా వాడుకుంటాను అంటే దానికి మన అబ్బాయి తాత ఏమో అంటే అప్పుడే నువ్వు డబ్బు అంతా తీసుకుని నువ్వే ఖర్చు పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయావంటరా. ఈడేమో ఇంకా 5 నిమిషాల్లో చచ్చిపోతామన్నా కదండి, ఇంతకు మించి మీరు పీకేదే ఉంది అనగానే ఆ మాటకు తట్టుకోలేక ఈయన చచ్చిపోతాడు. మనోడు కొంచెం ఎమోషనల్ అయిపోతాడు, మళ్ళీ వంటవాడిని అయిపోయానేమో అని. అప్పుడే ఓ గార్డ్ వచ్చి ఫుడ్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు డెబ్బే తాత గది దగ్గర. మనోడు గోడ పక్కన దాక్కున్నాడు. కానీ అప్పుడే చూస్తే గార్డ్ కి తాత చచ్చిపోయాడని అర్థం అవుతుంది. వాడు వెంటనే పై ఆఫీసర్ చెప్పడానికి వెళ్ళిపోతాడు. మనోడు కూడా వాడు సందు క్లోజ్ చేసేసి వాడు బెడ్రూమ్ లోకి వెళ్తాడు. ఇంకా పై ఆఫీసర్లు కొంతమంది వచ్చి తాత బాడీని తీసేయాలి కదా, సో ఒక గోతంలో పడేస్తారు. అందరూ తాతను సంచిలో పడేసి ప్యాక్ చేసి అటు పెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఎప్పుడు వెళ్తారు అని మనోడు ఎదురు చూస్తున్నాడు. వెళ్ళిపోయాక చివరిగా మన అబ్బాయి తాత ఫేస్ చూస్తా ఉంటే అప్పుడు ఇవిడికి ఐడియా వచ్చింది. ఏముంది తాత బాడీ అందులో తీసేసి ఈడు అందులో దూరిపోయాడు ఆ గోతంలోకి. తాత బాడీని వాడి గదిలో పడేసాడు. అయితే వాడిని గాడు అలా వచ్చి ఇప్పుడు అంత్యక్రియలు చేసి భోజనాలు ఏమైనా పెట్టాలా, పదండా తీసపోయి సముద్రంలో పడేద్దామని అలా మూట మూసుకొని పోతూ ఉంటారు. ఇంకో గాడు అప్పుడే ఫుడ్ తీసుకొని మనోడికి అడ్మెంట్ గాడికి ఫుడ్ పెట్టాలి కదా, వాడికి పెడతామని వస్తే ఎంత గట్టిగా వస్తున్నా ఫుడ్ తినగా నీరసం అయిపోతావు, తిను అంటే సౌండే లేదు. వీడికి డౌట్ వచ్చి తలుపు ఓపెన్ చేసి చూస్తే లోపల తాత బాడీ ఉంటది. ఇంకా చూసుకోండి వీడు వాడినో వీడు జులపాలోడు అని అరుస్తా ఉంటాడు. కానీ చూస్తే ఆ రోజు పెద్ద తుఫాను గాలులు వస్తాయన్నమాట. ఇంకో పక్క వీళ్ళు ఉయ్యాలు ఊపుతా ఉంటారు, ఊపి స్పీడ్ గా సముద్రంలో వేసేద్దామని. ఇంకో పక్క గాడు బయటకు వచ్చే వాడని చచ్చినాడా ఆ బస్తాలో ఉన్న తాత కాదంటే వీడికి వినబడట్లా. అయితే ఈ గ్యాప్ లో మనోడు వాడిని తాళాలు లాగేస్తాడు. కానీ వీడి దరిద్రం వల్ల తాళంతో పాటు వాడు కూడా ఇద్దరు కలిసి సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడగానే తాళాలు యూజ్ చేసుకుని వాడికి ఉన్న బేడీలు అన్ని ఇప్పించేసుకుంటాడు. పైకి వెంటనే వాడు అలా వచ్చేసి వెనక్కి దిగి చూస్తే పాపం వాడినేమో గోడకి బలిలాగా అలా అతకపోయి వాడు నన్ను పైకి పానీరా ప్లీజ్ అని అడుక్కుంటా ఉంటాడు. మనోడు ఇంకోటి దిగిపోయి ఎలా నీకు ప్రతి ఏడాది ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, నీకు ఇప్పుడు ఇస్తాదా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి వాడిని సముద్రంలో ముంచి చంపేస్తాడు. ఆ తర్వాత సముద్రంలో ఈత కొట్టుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు. పొద్దునకు ఒక ఐలాండ్ వస్తుంది. ఆనందంలో మునిగిపోతాడు. అసలు అర్థం కావట్లేదు వీడికి ఏంటి, నేను ఇవన్నీ తప్పించేసుకుని స్వతంత్రుడిని అయిపోయానా అని చెప్పి ఎగురుతా ఉంటాడు. ఆ బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ బాగా ఎగ్జైట్ అయ్యే టయానికి సముద్రపు దొంగలు ఉంటారు కదా, సముద్రపు దొంగలందరూ అలా నుంచొని ఎవడీడు ఎంత ఆనందపడుతున్నాడు జస్ట్ బీచ్ కి వచ్చినందుకే, పాపం ఎప్పుడు బీచ్ ని చూడలేదా అని చెప్పి అలా చూస్తుంటారు. ఆడి నుంచి తప్పించుకొని ఎదల చేతిలో పడ్డానా అని అనుకుంటాడు. కానీ ఆ దొంగల హెడ్ ఉన్నాడు కదా, ఇదిగో ఈడే మంచిగా జడేసుకోవచ్చు అనుకుంటా ఈ జుత్తుతో. ఈడు ఆ పోజ్ చూడండి ఎట్ట కూర్చున్నాడు బికినీ మోడల్ లాగా. వీడేమంటాడంటే నేను నిన్ను వదిలేస్తాను గానీ నువ్వు మమ్మల్ని మోసం చేసిన కోపో అంటావాడు ఎవడో, వాడితో ఫైట్ పెడతాను, ఆ ఫైట్ లో నువ్వు వాడిని ఓడించి గెలవాలి. మేము ఆల్రెడీ వాడిని చంపేద్దాం అనుకుంటున్నాం, నువ్వు గాని వాడు ఓడించి చంపేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, అదే వాడు గెలిస్తే నేను వాడిని వదిలేస్తాను అని ఇద్దరికి 2 కత్తులు ఇస్తారు. ఫైట్ స్టార్ట్ అవుద్ది. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి కదా, అటు సైడ్ ఉంది ఎవరు, దెబ్బే తాత వారసుడు. ద గ్రేట్ దెబ్బే తాత దగ్గర కత్తి తిప్పడం నేర్చుకొని వచ్చాడు. జకోపో గాడు పాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ కి మనోడిని తనడం కాదు ముట్టుకోవడం వల్ల అట్లా అంత చాకచక్యంగా ఉన్నాడు. ఆ నీటి జొక్కల దగ్గర బాగా గట్టి ప్రాక్టీస్ చేసినట్టు మనోడు 2 నిమిషాలు అట్టట్టాడుకుని ఒక గుద్దగానే వాడు కింద పడిపోతాడు. అయితే వీడిని మాత్రం చంపకుండా ఆ జొలపాలోడితో ఏం చెప్తాడంటే, చూడు మేమిద్దరం మంచి సైనికులం, మీ టీమ్ లో పెట్టుకున్నామంటే అద్భుతంగా పనిచేస్తాం, మమ్మల్ని చంపేస్తే నీకేం వచ్చేదో మట్టి, మీరు అందరూ కలిసి గవర్నమెంట్ జాబ్ ఏమైనా చేస్తున్నారా, మీ దాంట్లో జనాలు తక్కువైపోగానే పోస్టింగ్ వేసి కొత్త వాళ్ళని తీసుకోవడానికి మనుషులు దొరకడమే ఎక్కువ మీకంటే, వీడేమో సరేరా బాబు నువ్వు మరీ తెలివైన వాళ్ళ మంచోళ్ళ ఉన్నావు, నేను టీమ్ లో జాయిన్ చేసుకుంటానని చెప్పి వదిలేస్తారు ఇద్దరిని. అలా చాలా రోజులు గడుస్తూ పోయాయి. వీళ్ళు కూడా షిప్ వేసుకుని తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు జొలపాలోడికి మనోడు వాడి దీన కాదంతా చెప్తాడు. అదంతా విన్నాక మన బికినీ మోడల్ కెప్టెన్ గాడు కన్నీళ్లు పెట్టి ఏడ్ చేసి నీకు నా సూటు బూటు కూడా ఇస్తాను, నువ్వు
నువ్వు హ్యాపీగా వెళ్ళి నీ పగ తీర్చుకోపో అంటాడు. వెనకాలే జొకోబో గాడు కూడా వస్తాడు. నా ప్రాణాన్ని నువ్వు కాపాడేవు, ఇంక నుంచి నేను నీ బానిసనని. అప్పట్లో అందరూ అంత నమ్మకస్తుల్లా ఉండేవాళ్ళేండి. జీవితాంతో నీ నమ్మక బంటులా ఉంటాను. కానీ మనోడు సరే అయితే నేను కొంచెం పని ఉంది వెళ్ళొస్తాను, వచ్చేటప్పటికి చిన్నదైన ఓ పడవ రెడీ చేసి పెట్టు, పర్సనల్ ఇష్యూ అని వెళ్ళిపోతాడు. అద్దె వీడంత ముందు వాన పని చేసేవాడు అక్కడ పోతాడు. వెళ్తే వాన అసలు గుర్తుపట్టాడు. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా, అందుకే మొహం కనిపెట్టట్లా. అడ్మెంట్ గురించి చెప్పండి అంటే చెప్తాడు. పాప అడ్మెంట్ గాడు జైల్లో వెళ్ళాడని తెలియగానే వాళ్ళ నాన్న అక్కడే గుండెకి చచ్చిపోయాడు. అడ్మెంట్ అంటే మనోడేలేండి. ఆ మాట వినగానే వీడు బాధపడతాడు. అలాగే వీడు నీకిచ్చింది కూడా ఈ అడ్మెంట్ గాడు బెస్ట్ ఫ్రెండ్ ఏనంట. వాడు పానీపూరి సెంటర్ దగ్గర ఉన్నాడన్న విషయం కూడా బెస్ట్ ఫ్రెండ్ గడ లీక్ చేశాడని తెలిసాక మళ్ళీ బాధపడతాడు. లాస్ట్ కి ఎక్కువగా ఎప్పుడు బాధపడతాడు, వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి మనోడికి. ఆ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి అయింది. పెళ్లి అయినా పర్లేదు, వీడిని మోసం చేసిన బెస్ట్ ఫ్రెండ్ గాడే వీడి గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసేసుకున్నాడంట. అంతే, మనోడు పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది. రివెంజ్ నా లక్ష్యం అని బయటకు వచ్చేసి ఇంకా పడవ రెడీ చేసి పెట్టుంటాడు ఆల్రెడీ. ఇంకా పడవ వేసుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడికి పోతున్నాడు అంటే మర్చిపోయావే ఏంది, ట్రెజర్ అండి, గోల్డ్ ట్రెజర్ అంట మ్యాప్ ఉందిగా. దెబ్బే తాత చచ్చిపోయే ముందు అంత పేపర్ మొక్క కూడా ఇచ్చిపోయాడు. ఎతకపోతే ఎట్టుంటది. ఆ మ్యాప్ పెట్టుకుని లొకేషన్ పోయి కొండంతా ఎదుగుతాడు. ఎంత ఎతికినా ఏంది అసలు ఏమీ లేదు. అట్లీస్ట్ ఆ కొండ బండగాలు ఎత్తుకుపోయి అమ్ముకుందాం అనుకున్నా అవి కూడా పనికి కావంట. అంత దారుణమైన ప్లేస్ అది. మనోడు ఇప్పుడు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తాడు. మ్యాప్ లో చూపించిన ప్లేస్ అంతా తిరిగాడు కొండ మీద. కానీ అదే ప్లేస్ లో కొండ కింద నేను చూడలేదే, అక్కడ కూడా ఉండొచ్చు కదా అని ఐడియా వచ్చి సేమ్ అదే ప్లేస్ లో కిందకి వెళ్తాడు. ఆ కింద ఎతికితే చిన్న స్వరంగా కనిపిస్తది. అక్కడే అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది. ఈడొక్క జంప్ వేసి లోపలికి వెళ్తే డబ్బాలు. దెబ్బే తాత కరెక్ట్ చెప్పాడు, అన్ని డబ్బాలు ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి చూస్తే లోపల బంగారపు కాయిన్స్, ఓన్లీ గోల్డ్. జకోబో ఇంకా ఈడు ఇద్దరు కలిసి ఎన్ని బాక్సులు అవ్వగలిగితే అన్ని బాక్సులు. ఇలా షిప్ చిన్నది కదా, అందులో ఎన్ని పడితే అన్ని ప్రస్తుతానికి డబ్బాలన్నీ ఎక్కించి వెళ్ళిపోదాం అనుకుంటారు. జకోబో గాడు వెళ్లే ముందు వచ్చి అయ్యగారు ఇక్కడ ఇంకా చాలా డబ్బాలు ఉన్నాయి, నిజానికి ఇది అంతా ఎత్తకాలంటే మనకి పెద్ద పెద్ద షిప్పులు అవసరం వస్తాయి అని జకోబో ఆనందంలో ఎగురుతా ఉంటాడు. మనోడేమో వీడికి పాపం అసలు ఆనందమే లేదు. ఇంకేడ ఆనందం, మోసం చేస్తే చేశాడు కానీ గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా వాడిని తొక్కి చట్నీ చేసేదాకా నిద్ర ఎందుకు పెట్టిద్ది. ఇప్పుడు వీడు చెప్తాడు, ఇప్పుడు ఈ డబ్బు మొత్తాన్ని మనం ఒక్క పనికే యూజ్ చేయబోతున్నాం. అదేంటంటే రివెంజ్, ప్రతీకారం. ఆ బెస్ట్ ఫ్రెండ్ గాడిని నుజ్జు చేసేదాకా డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటాడు అని చెప్తాడు. ఇప్పుడు వీడికి కూడా డబ్బు ఇస్తాడులేండి. కట్ చేస్తే ఫ్రాన్స్ లో మనోడు ఒక పెద్ద బిల్డింగ్, ఫ్రాన్స్ లో ఇంకా అంతకు మించి పెద్ద కోటే లేదు, అంత పెద్దది అద్భుతమైంది కొనిపడేశాడు. అన్ని ఈడి పేరు మీదే ఉన్నాయి. ఫ్రాన్స్ లోనే ఓ గొప్ప ధనవంతుడు లాగా అక్కడ ఉన్న జనాల ముందుకు వచ్చాడు. సర్లేండి, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఎత్తకపోతాడు, మధ్యలో ఎవరిని వస్తాడా కొట్టేస్తాడా, మళ్ళీ ఎక్కడ టెన్షన్ పెడతాడేమో అని చెప్పి భయపడి చచ్చాను. ఏం లేదు, డైరెక్ట్ కోట కొనేసాడు, డబ్బులన్నీ దాచిపెట్టుకున్నాడు. ఇంకా మంచి ఖర్చు పెట్టుకుని రివెంజ్ తీర్చుకోవాలంతే. మధ్యలో జేకబ్ గాడు ఇంకెవరిని వచ్చి ఎత్తకపోతాడేమో చెప్పి హడలిపోయా, ఏం అవ్వలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ధనవంతుడు అయ్యాడు కదా వీడు. కొత్తగా అయినప్పుడు ఏం చేయాలి, అందరికి చెప్పుకోవాలి ఫస్ట్. బాబు నేను ధనవంతుడు అయ్యాను, మీ మధ్యలో ఒక కొత్త ధనవంతుడు వచ్చాడు అని ఊర్లో ఉన్న మిగతా ధనవంతులందరికీ కాస్ట్లీ కార్డులు పంపిస్తాడు. పాత ధనవంతులాగా కొత్త ధనవంతుడు మీ క్లబ్ లోకి జాయిన్ అవుతున్నాడు. సో నేను కోటలో ఒక పెద్ద పార్టీ ఇస్తున్నాను, అందరూ వచ్చి ఎంజాయ్ చేసి ఫుల్ గా తాగేసి వెళ్ళిపోండి. అనౌన్స్మెంట్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు ఎగురుకుంటా వచ్చారు. ఈ డబ్బున్న వాళ్ళందరూ మన అడ్మెంట్ గాడి మీద ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. ఇప్పుడు ఎవడీడు ఇంత ఎట్ట సంపాదించాడు అని చెప్పి. జనరల్ గా అయితే మనోడికి ఇంత పెద్ద కోటలో ఉండాలి, గోల్డ్ బిస్కెట్లు మింగాలి, వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇదంతా ఇప్పుడైతే వీడు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని అట్రాక్ట్ చేయడానికి, వాడి కంటపడేలా అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఆడు కూడా అక్కడికి వచ్చుంటాడు. కానీ మనోడైతే ఫస్ట్ వెళ్ళి వాడిని కలవడం. ఇంకో పక్క మన అడ్మెంట్ గాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, బెస్ట్ ఫ్రెండ్ గాని పెళ్లి చేసుకుంది కానీ అసలు అంత హ్యాపీగా అయితే లేదంట. ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంకేం చేసిద్దంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ గాడు వాడి దగ్గర ఉన్న డబ్బులు, సంపాదించిన డబ్బులు, కట్టిన డబ్బులు అన్ని ఈడ్చి ప్యాకాట్లు, క్లబ్బులు, పబ్బులు ఆది మానవుల కాలం నుంచి వస్తుందండి. ఎక్కడికి పోతాయి క్లబ్బులన్నీ, ఎక్కడికి బావు, ఇవన్నిట ఎగరేసి డబ్బులన్నీ కాల్ చేసాడు. లాస్ట్ కి బ్యాంకుల్లో లోన్ తీసుకుని మరి క్లబ్ లోని పోషించాడంట. ప్రస్తుతం డబ్బులు వెనక్కి ఇచ్చే పొజిషన్ లో కూడా లేడు. ఇంకో పక్క మన అడ్మెంట్ గాడు వీడికి డబ్బులు అప్పుగా ఇవ్వడానికి ఉన్న వాళ్ళని కూడా తొక్కి పడేసి వాడికి ₹1 ఇచ్చిన మీకు పావలా బిల్లలు కూడా లేకుండా చేస్తా అని బెదిరించి అందరిని ఆపేశాడు. ఇప్పుడు జకోబో గాడు మన అడ్మెంట్ దగ్గరికి వచ్చి, యాండి అడ్మెంట్, నీ గర్ల్ ఫ్రెండ్ కి ఓ కొడుకు కూడా పుట్టారు తెలుసా అని అంటాడు. వాళ్ళకో బిడ్డ ఉన్నాడని తెలియగానే మనోడు వెంటనే డ్రామాలేసి సముద్రపు దొంగల బ్యాచ్ అంతా ఉంది కదా, ఆ బ్యాచ్ మొత్తాన్ని ఇక్కడ దింపేసి వాడిని కిడ్నాప్ చేయిచ్చేస్తారు. అదే బెస్ట్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి కలిపి పుట్టిల్లా వాడిని కిడ్నాప్ చేయిచ్చేస్తారు. ఈయనెందుకు అయినా కిడ్నాప్ చేయడం అంటే, మనం ఎడ్మండ్ గాడు ఇప్పుడు ఒక పెద్ద పోరాట యోధుడిలాగా ఇక్కడికి వచ్చి వీడిని కాపాడదామని. కాపాడితే వీడితో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా. ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా స్టార్ట్ చేయగానే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అవును, ఇడు సూపర్ మ్యాన్ కదా, సూపర్ మ్యాన్ కి చేతులు కట్టేసి పడేసే గుహలో. అయితే ఇదంతా చూసాక సూపర్ మ్యాన్ అయితే పిచ్చ హ్యాపీ అయిపోతాడు. ఓ పోరాట యోధుడు వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పి నెక్స్ట్ రోజే మనోడు మహల్కి వెళ్ళి ఉప్మా తినేసి, అంకుల్ మీరు నా పుట్టినరోజుకి రావాలంటే రావాలి, మీరు రాలేదంటే నేను కేక్ కూడా కట్ చేయను అని ఒకటే కాల్ చేస్తుంటే మనోడేమో ఓ షాట్, యాక్చువల్లీ నేను డైటింగ్ లో ఉన్నాను అనమాట, 15 ఏళ్ల పాటు నేను ఒక్కపోటే భోజనం చేసామని అంత డైటింగ్ లో ఉన్నాను. వీడేమో వాట్స్ వచ్చి ఒక సమోసా తినొచ్చు కదంటే ఓకే నేను వచ్చేస్తాను అంటాడు. ఇదే పార్టీకి వెళ్ళాక వీడు వాళ్ళ నాన్నను కూడా పరిచయం చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడు వీడి మొహం గుర్తుపట్టట్లా మనోడిది. అంటే చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, అందుకే
గుర్తుపట్టలేదంట. మరీ ఓవరాక్షన్ అంతలా గుర్తుపట్టకుండా ఎందుకు ఉంటాయనంటే, అబ్బా అన్ని మాటలు అనకూడదు. సూపర్ మ్యాన్ అయితే ఎలా గుర్తుపట్టుకుంటున్నారు, జస్ట్ వాడు కళ్ళ జోడు తీస్తాడు అంతే, మేకప్ కూడా ఏం వేసుకోడు. వెనకాల జస్ట్ లుంగి కట్టుకోగానే ఇంక అయిపోయిందా? ఎవడు గుర్తుపట్టడా? ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అట్లీస్ట్ మొహానికి మాస్కో లేకపోతే అంత మసి కూడా రాసుకునేది ఏం లేదు. ఊరికి అంతసేపు ఆఫీస్ లో కళ్ళజోడు పెట్టుకుని పని చేస్తాడు. ఆఫీస్ అయిపోగానే కళ్ళజోడు తీసే సూపర్ మ్యాన్ అంటాడు. ఎవరికి తెలియదు. మళ్ళీ అది నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాలి. సర్లేండి, బెస్ట్ ఫ్రెండ్ కూడా కనిపెట్టలేదు కానీ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వీడిని ఆడో చూసినట్టుంది, ఏదో రోజు నేను కలిసాను నేను ఖచ్చితంగా అని అనుకుంటా ఉంటది. అప్పుడే వీళ్ళందరూ కూర్చొని డిన్నర్ తింటూ ఉంటారు. అప్పుడు వీడు అలా బొచ్చు గీక్కుంటా ఉంటాడు వాడు వేలుతో. దాంతో ఇంకా ఈవిడ ఖచ్చితంగా వీడు నా బాయ్ ఫ్రెండ్, వీడు ఆ రోజు నైట్ కూడా ఇలాగే బొచ్చు గీక్కున్నాడు అని చెప్పి ఇంకా గుర్తుపట్టేసిద్ది. దీని తర్వాత కాసేపటికి అడ్మెంట్ గాడు వాడు వేసుకున్న ప్లాన్ ని అమలు పరుస్తూ ఉంటాడు. అదేంటంటే వీళ్ళ డాడీ దగ్గరికి, అదే వీడు బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అలా వెళ్ళి, నా దగ్గర చాలా గోల్డ్ కాయిన్స్ చాలా ఉన్నాయి, నాకు ఒక చోట దొరికింది, ప్రస్తుతానికి కొన్ని 100 కేజీల గోల్డ్ ని నేను షిప్ లోంచి తీసుకొని వస్తున్నాను, అది రాబోతుంది సిటీకి. అయినా మన వెల్ఫోర్డ్ పోలీస్ లీడర్ అంకుల్ ఉన్నంత వరకు మనకి ఏం ప్రాబ్లము లేదు, అతను నాకు అన్ని రకాల హెల్ప్ చేస్తూ ఉంటాడు, అన్ని చూసుకుంటాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. వెల్ఫోర్డ్ గాడు ఎవడంటే వాడు మొహం చూస్తే అర్థం గాలివాడి లాగా ఫిక్స్ చేశారని. మొత్తం పోలీసులందరూ వీడు అండర్ కవర్ లో ఉన్నారంట, స్పెషల్ ఆఫీసర్లు కాదు, మొత్తం పోలీసులందరూ వీడు చెయ్యి కిందే ఉన్నారు. వీడు ఏం చెప్తే ఇంకా అదే చేస్తాడు. పోలీస్ మెయిన్ కమిషనర్ అంటాడు. మనోడు నచ్చినట్టు బంగారం ఎక్కడికైనా ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకోగలుగుతున్నాడు వీడి వల్ల. వీడికి రోజు 4 గోల్డ్ కాయిన్లు పడేస్తా ఉంటా, వీడికి అదే ఎక్కువ. అయితే ఆ రోజు నైట్ ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడు ఆ మెయిన్ పోలీస్ అన్నానుగా ఆడి దగ్గరికి పోయి, ఎన్ని రోజులు అడుగు తినేవాడిలాగా 4 బిల్లలు వాడు వేస్తా ఉంటే నువ్వు పని చేస్తా ఉన్నావు వాడితో, సో ఇదంతా కాదు, మనం వాడు ఎంత గోల్డ్ కేజీలు వస్తుంది అంతా కొట్టేద్దాం, సగం తీసుకుందాం, అసలే ప్యాకెట్ క్లబ్ లోపల కూడా దాని ఇట్లా బాగా యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళిద్దరికి ఇంకో ఫ్రెండ్ గాడు కూడా ఉన్నాడు. అంటే మొత్తం 3 ఫ్రెండ్స్. ఒరిజినల్ గా ఈ 3 కలిసే మన అడ్మెంట్ గాడిని జైల్లో పడేసారు ఇరికించి. ఇంకా వీడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే వీడి గర్ల్ ఫ్రెండ్ వీడు గుడారంలోకి దూరుద్ది. లోపలికి వెళ్ళిపోయి నిన్ను పట్టుకొని నిన్ను ఊరేసేసాడని చెప్పి నా గాలోడు చెప్పాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ నాకు మోసం జరిగింది అని చెప్పి వీడు చెప్తూ ఉంటే వీడేమో భయపడిపోతా ఉంటాడు. ఎందుకురా అంటే వీడి వల్ల ఎక్కడ మళ్ళీ వీడి ప్లాన్ అంతా గబ్బు అయిపోయిద్దేమో అని. వీడైతే సరే ఇంకా నువ్వు బయటకు వెళ్ళిపోయాడు లాగొచ్చి కలుస్తానులే అని అంటాడు. ఇంకో పక్క నెక్స్ట్ రోజు వీళ్ళు ప్లాన్ వేసినట్టే వాడి 100 కేజీల బంగారం అంతా కొట్టేస్తాడు. 3వ వాడు అన్నానే వీడేవాడు. వీడైతే అబ్బా అసలు నేను ప్లాన్ వేసేంత టైం కూడా పట్టలేదు ఈ బంగారం అంతా కొట్టేయడానికి, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అంత తొందరగా కొట్టేసామైంది మనం. సర్లేని అనుకునే టైంకి పోలీసులు అంతా వచ్చేస్తారు వాడికి. ఇదంతా అడ్మెంట్ గడ్ ప్లానే. దీంతో ముసలోడు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే మన అడ్మెంట్ గడ్ వచ్చి ఒక్క తన్ను దంతాడు. లాస్ట్ గా వాడిని చంపేసే ముందు నేను అడ్మెంట్ నన్ను ఇరికించిన అడ్మెంట్ ని అంటాడు. అంటే వాడు చచ్చిపోయే ముందు ఎందుకు చచ్చిపోయాడో తెలియాలి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆ పోలీస్ ఎడి దగ్గరికి పోతాడు, ఈయన కూడా లేపేయాలని. వీడి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, నన్ను జైల్లో ఎందుకు వేసారు, వేసినందుకు కూడా బాధ లేదు, నన్ను అసలు జైల్లో ఎందుకు పడేశారు, అసలు ఏం కేసు వేసారు నా మీద, ఆ విషయం చెప్పంటే అప్పుడు చెప్తాడు. ఏమైందంటే వీడు పోలీస్ హెడ్ అవ్వకముందే వీళ్ళ నాన్న ఓ పోలీస్ హెడ్, ఏంటి నెపోలియన్ కింద. సో వీడికి ఆ పోస్ట్ కావాలనిపించి వాళ్ళ నాన్ననే లేపేశాడు. లాస్ట్ గా ఇప్పుడు ఇలాగే ఉంటే నెపోలియన్ వచ్చి వాళ్ళ కొడతాడు కదా, ఎవడు నిరికించాలని బాగా ఆలోచించి మనోడు నిరికించేశాడు. మొత్తం చేసింది ఈడే, నేను కిటికీలోంచి కూడా చూశానని చెప్పాడు. అయితే తొక్కలే ఇప్పుడు వీడికి విషయం చెప్పిన వీడు పీకేదేముంది, నన్ను ఏం చెయ్యలేడు అని చెప్పి గాలుడు మొత్తం అంతా మనోడు చెప్తూ ఉన్నాడు. కానీ నిజానికి మనోడు ఆల్రెడీ పోలీసులందరినీ ఆ పొగ్గదిలో చుట్టూ కుర్చీలేసి మీద కూర్చోబెట్టాడు. అంతా స్టీమ్ బాత్ అంటుంటారు కదా, పొగ మంచులాగా ఉంటుంది, లోపల పోయి కూర్చో ఉంటారు ఆ గదిలో. ఆ స్టీమ్ లో దాక్కున్న పోలీసులందరినీ వీడు చూడలేకపోయాడు. నిజమంతా వాడు నోట్తోనే చెప్పేశాడు కదా, అందుకే పోలీసులు వచ్చి వీడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ గా మిగిలింది ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడు ఒక్కడే. ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడికి అర్థమైపోయింది వీడి దగ్గర ₹1 కూడా లేదు, పోలీసులు వచ్చేస్తున్నారు, అందుకే బట్టలన్నీ పెట్లో సర్దుకొని అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు. వైఫ్ మాత్రం వీడితో పాటు ఆడడానికి అస్సలు ఒప్పుకోవట్లా. వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, వీడు పెట్టి నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరగాల ఏంది, నేను రాను అంటది. సర్లే నా పెట్టి ఎత్తుకుని నేనే పోతానని చెప్పి పోతుంటే ఇవిడ ఆపి, సర్లే నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు తిరిగి వచ్చే ఛాన్స్ ఎలాగో లేదు కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పేస్తున్నాను, నీ కొడుకు అనుకొని తిరుగుతున్నావు కదా సూపర్ మ్యాన్ గాడు, వాడు నీ కొడుకు కాదు, నాకు అడ్మిన్ కి పుట్టిన కొడుకు. అడ్మిన్ ని ఇరికించక ముందే వీడు నా కడుపులో ఉన్నాడు, నువ్వే కక్కువ తక్కువ అయిపోయి గ్యాప్ కూడా ఇవ్వకుండా వెంటనే నేను పెళ్లి చేసేసుకున్నావు అని చెప్పి అనగానే వీడు గట్టి కలుగుతుంటాడు. ఇంకా ఏంది మే ఇది, ఓరక మాట అయినా చెప్పుండొచ్చుగా, సరే చెప్పలేదు, నేను వెళ్ళిపోయేటానికి ఎందుకు మళ్ళీ గెలికి చెప్తున్నావు నాకు అని చెప్పి బాగా ఫీల్ అయిపోయి అక్కడ నుంచి ఏదో కోట ఉంటే అక్కడికి పారిపోతాడు. ఎక్కడ వీడు దొంగతనం చేసిన గోల్డ్ కాయిన్లన్నీ పెట్టాడు, ఓపెన్ చేసి చూస్తే లోపల ఉండదు, అంతా బూడిదే ఉంటది. కానీ ఆ పక్క డబ్బాలో ఒక చెస్ పీస్ ఉంటది. అప్పట్లో మన అడ్మెంట్ గాడు వీడికి గిఫ్ట్ ఇచ్చాడులేండి. ఇంకా వీడి ఇక్కడికి రాగానే వీడికి అర్థమైపోయింది వీడు ఎవడో కాడు నా ఫ్రెండే అని చెప్పి, నేను చంపేస్తాను అని చెప్పి కత్తి తీసుకుని వచ్చేస్తాడు. వీడు ముందు కత్తి తీసాడండి, 70 కత్తి వీడు మనోడు, మన 70 తాత శిష్యుడు ఓక అట్ట అన్నాడు అంతే. ఈ అదొక సరిగ్గా కత్తి పట్టుకోవడం కూడా రాదనమాట. ఆ కత్తి పక్కకి వెళ్ళిపోయి మనోడు చేతిలోకి వచ్చేస్తుంది. వీడిని ఇంకా పొడిచి ఒక్క వేటుగా చంపేసే టయానికి మన సూపర్ మ్యాన్ గాల్లోంచి అలా వచ్చి కత్తిని అలా ఎరగొట్టేస్తాడు. ఇంకా సేపు ఉంటే ఆ ఎరిగిపోయిన కత్తి వాడు నోట్లోకి వెళ్ళిపోయింది అనుకున్నా. అంటే అంత స్పీడ్ వచ్చేస్తాడు ఆత్రంలో. ఇప్పుడు మా నాన్నని ఎవ్వరు చంపడం నాకు ఇష్టం లేదంటాడు. ఈ గ్యాప్ లో ఈ బెస్ట్ ఫ్రెండ్ గారి దగ్గర ఒక తుపాకు ఉంది, ఆ తుపాకు లోపల గుండేస్తాడు, గుండు పొడేస్తాడు, దాన్ని గుచ్చాలి. అంటే చాలా పెద్ద వ్యవహారం లేండి. ఆ టైంలో అప్పుడప్పుడే కొత్తగా వచ్చాయి తుపాకులు, గంట పట్టి లోడ్ చేయడానికి, దాన్ని ఇన్స్టాల్ చేయడానికి టైం అంతా అయిపోద్ది. సడన్ గా అక్కడికి వీడి గర్ల్ ఫ్రెండ్ కూడా
వచ్చేసిద్ది. అందరు ఈ చుట్టుపక్కల పొదల్లో దాక్కొని ఉన్నాయందయ్యా, 1 by 1 స్పీడ్ గా వస్తున్నారు. అట్లీస్ట్ అందరూ ఒక్కసారి కూడా అలా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్పిద్ది, పనికి మాలినాడు వాడు మీ బాబు కాదు, అడ్మెంట్ గాడు మీ బాబు. ఆ మాట వినగానే ఇంకా అడ్మెంట్ గాడు షాక్ అయిపోతాడు, ఇలా కొడుకు కూడా షాక్ అయిపోతాడు. సడన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మారిపోయింది. ఇలా ప్రేమానురాగంలో ప్రేమను చూపిస్తామనే టైం కూడా అసలు టైం ఆడిచ్చాడు. అంత స్పీడ్ గా అయిపోతా ఉంటాడు. ఈ గ్యాప్ లో ఇప్పుడు గుండు పెట్టేసి ఆ గన్ ఇన్స్టాల్ చేసేసి ఉంటాడు. దాన్ని వాడు లోడ్ చేసేసి వెంటనే కాల్ చేస్తాడు. అప్పుడే ఆ పక్కన జోకోబో గడు ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి, చెట్టు పక్కనే ఉన్నట్టున్నారు అంతా. వెళ్ళండి ఏదో కత్తిసి వేస్తాడు. దానివల్ల తుపాకెళ్ళి వీడి వైఫ్ కి తగిలిద్ది, అదే మనోడు గర్ల్ ఫ్రెండ్. పాపం ఆవిడ తగిలి కింద పడిపోయింది. ఈ గ్యాప్ లో మనోడు గొడవ వేసుకుని స్పీడ్ గా అలా వెళ్ళిపోతాడు. అడ్మెంట్ గారు కూడా ఇంకా వెనకాలే వెళ్ళి ఈడు గొడవ మీద ఈ నేల మీద కాసేపు గాలిలో కాసేపు పొదల మాటున మట్టిలో తుప్పల్లో తెగ్గొట్టుకుంటాడు. అనుకొని లాస్ట్ కి కత్తి తీసుకుని బెస్ట్ ఫ్రెండ్ లేపేస్తాడులేండి. ఒక్కసారి ఇప్పుడు గుండు తగిలింది కదా తెల్ల, నీకు ఎక్కడి నుంచి వచ్చావు, యాడ్ నుంచి వచ్చింది ఇవిడ మళ్ళీ అట్లీస్ట్ నొప్పి కూడా లేదా, ఓక మేకప్ వేసుకుని తల మీద టోపీ కూడా పెట్టుకుని వచ్చేసింది. ఏమప్ప ఇది 70 తాత ఇప్పటికీ బతుకుంటే ఈ క్లైమాక్స్ చూసి చచ్చిపోయి ఉండేవాడేమో. లాస్ట్ కి ఫ్యామిలీ కలిసిపోయింది. కానీ లాస్ట్ లో మర్చిపోయా, మనోడు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులతో ఆ జైలు కొండ ఉంది కదా, ఐలాండ్ మొత్తం కొనేస్తాడు. ఐలాండ్ ఎవడ దోలాడిది, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.